वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం అధ్యాయం 28 శ్లోకం 12 యదా మనః స్వయం స్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్ర అవలోకనః స్వనాసాగ్ర అవలోకనః స్వనాసాగ్ర అవలోకనః యదా మనస్వం విరజం యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః స్వనాసాగ్రవలోకనః యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః యదా మనఃస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః ప్రతిపదార్థం అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ప్రతిపదార్థం యదా యదా ఎప్పుడైతే మనస్సు స్వం తన విరజం పవిత్రమయ్యెనో యోగేన యోగాభ్యాసము ద్వారా సుసమాహితం నియంత్రించబడి
కాష్టాం కాష్టాం ప్రధాన విస్తారము ప్రధాన విస్తారము భగవత్ భగవత్ దేవదేవుని దేవదేవుని ధ్యాయేత్ ధ్యాయే ధ్యానింపవలను ధ్యానింపవలెను. స్వనాసాగ్ర స్వనాసాగ్ర నాసాగ్రమును నాసాగ్రమును అవలోకన అవలోకనః గాంచుచు కాంచించు గాంచుచు 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 ఈ యోగాభ్యాసము ద్వారా మనస్సు పూర్ణముగా పవిత్రమైనప్పుడు అర్ధ నిమీలిత నేత్రములతో నాసాగ్రముపై దృష్టి నుంచి దేవదేవుని రూపమును గాంచవలెను. భాష్యము: విష్ణువు రూపము పైననే యోగి ధ్యానమును కొనసాగించవలెనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఇచ్చట కాష్టాం అను పదము పరమాత్ముని అనగా విష్ణువు యొక్క విస్తారముగా సూచించును. భగవతః అను పదము విష్ణు భగవానుని సూచించును. దేవదేవుడు శ్రీకృష్ణుడే. అతని నుండి తొలి విస్తారముకు బలదేవుడు ఆవిర్భవించును. బలదేవు నుండి సంకర్షణుడు, అనిరుద్ధాదులు, తదనంతరము పురుషావతారములు ప్రభవించును. పూర్వపు శ్లోకములందు తెలుపబడినట్లు పురుషార్చనం, ఈ పురుషుడు పరమాత్మునిగా తెలుపబడినవాడు. యవ్వానిని యోగి ధ్యానింపవలెనో అట్టి పరమాత్ముని వర్ణనము రాబోవు శ్లోకములందు వసగబడినది. నాసాగ్రముపై దృష్టి నుంచి యోగి తన మనస్సును విష్ణు కలపై లగ్నము కావింపవలెను. ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామే నమస్తే సారస్వతి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ముఖం కరతి వాచలం కల్మ గాయతి శ్రీమత్కిరే పాదవామంతే శ్రీ చైతన్యేశ్వరం గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. వాగీశాయ వదనే లక్ష్మీదేశ శాస్త్రే హృదయ సంవిత్ यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरु तस्यैते कथितायर्था प्रकाशन्ते महात्मनः. योऽन्तः प्रविश्य मम वाचं मां सञ्जीवयत्यखिलशक्तिधरः सदा मान्यां पुरुषाय तुभ्यं निखिलश्रुतिमौलिरत्नमालादितीन्द्रराजितपादं निज गुरु हरिवान कृष्ण चित्तो चिंत पर्यत प्रतिगेहादंड संसार कुपा प्रभुजन प्रभुजन सुखावत जयति विकास भक्ति ఇంద్ర. హరే కృష్ణ. సో మనం కపిల దేవుడి యొక్క ఉపదేశాలు భక్తి యోగం అనుష్ఠానం గురించి తన తల్లి అయిన దేవహూతికి ఇస్తున్నటువంటి ఆదేశాలని మనం చదువుతున్నాం. అందులో భాగంగా దేహశుద్ధి, మనసు శుద్ధి, ఆత్మశుద్ధి వీటి యొక్క విషయాలన్నీ కూడా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క రూపం పైన వెళుతుందన్నమాట. మెల్లిమెల్లిగా మొదట దేహం, తర్వాత మనస్సు. ఆ మనస్సును ఎలాగ భగవంతుడి పైన ఉంచాలి? యమ, నియమ, ధ్యాన, ధారణ, ప్రత్యాహార ఇవన్నీ అష్టాంగ యోగంలో ఉన్నవన్నీ కూడా
అని భగవంతుడి పైన ఎలా కేంద్రీకృతమై ఉండాలి. ఒకవేళ అష్టాంగ యోగం అనేది భగవంతుడి పైన కేంద్రీకృతమై భగవద్భక్తికి దారి తీస్తే అది ఆ అష్టాంగ యోగం అనేది పరిపూర్ణమవుతుంది. లేకపోతే అది ఆ ఆత్మకి అది ఘాతకం అయిపోతుంది. అంటే అది తన ఉనికి నుంచి బయటపడిపోతుంది అన్నమాట, దారి తప్పిన వాడైపోతుంది అన్నమాట. సో మనం జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. సో ఏ చేసినప్పటికీ భగవంతుడి యొక్క సేవ నిమిత్తం ఏదైనా స్వీకరించవచ్చు, ఏ వస్తువునైనా స్వీకరించవచ్చు, ఎక్కడ ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నమాట. ఏదైనా చేయొచ్చు అన్నమాట భగవంతుడి యొక్క సేవ నిమిత్తం. లేకపోతే స్థానే స్థిత శృతిగత ధనువాన్, ఎక్కడున్నామో అక్కడే ఉండి భగవంతుడి భక్తి చేస్తే చాలన్నమాట. ప్రభుపాదుల వారు మొత్తం ప్రపంచమంతా 12 సార్లు తిరిగారు. కొంతమంది 14 సార్లు అంటారు, 14 సార్లు 12 సార్లు. 12 సార్లు తిరగడం అంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు సౌండ్ బాగానే ఉంది కదా, హరే కృష్ణ. సో ప్రభుపాదుల వారు ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరిగారు. నేను కూడా ఇలా కొంతమంది భక్తులు ఇలాగే అంటుంటారు అనమాట. ఆయన ఒకసారి ఒక దగ్గర కనిపిస్తాడు, ఒకసారి మాయాపూర్లో కనిపిస్తాడు, ఒకసారి బృందావనంలో కనిపిస్తాడు, కొన్నిసార్లు ఫేస్బుక్లో ఎక్కడెక్కడో మలేషియాలో డివోటీస్తో ఉన్నట్టు కనిపిస్తాడు. సో మనం అడుగుతాం అనమాట, ఆయన వచ్చిందా. నేను చాలాసార్లు కొంతమంది డివోటీస్ ఎలా ఉన్నారు, ఏంటంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడికి ఇలా తిరుగుతున్నారంటే, నేను ఒకసారి ఎలా చూద్దాం అనుకున్నా. నాకు ఇష్టం మొత్తం ఇస్కాన్ మందిరాలన్నీ అలా ఎక్కడ పడితే అక్కడ చూసి రావడం నాకు ఇష్టం. అది సో ప్రచార నిమిత్తం వెళ్ళడం అనేది వేరు, ఇంద్రియ తృప్తి కోసం అని చెప్పి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరగడం అనేది కొంతమంది ఉన్నారు అన్నమాట. ఇస్కాన్లో ఇలాంటి ప్రబుద్ధులు కూడా మంది ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఇస్కాన్ చుట్టూరా తిరుగుతూ ఉన్నాం అనమాట. వాళ్ళకి ఏ సేవ లేదు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంటారు అన్నమాట పని. నారదుల వారు కూడా అంతే, మొత్తం ముల్లోకాలు తిరుగుతూనే ఉంటుంటారు అనమాట. నేను ఇప్పుడే ధ్రువ మహారాజు యొక్క కథలో చదువుతున్నాను, ప్రభుపాదులు రాస్తున్నారు అనమాట. ఒక పాము యొక్క కథ చదువుతున్నారు అనమాట. సో పాము కూడా నారదుడి గారి యొక్క శిష్యులే అనమాట. ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఎంతమంది, మృగారి, వసుదేవుడు, యుధిష్ఠిర మహారాజు, వాల్మీకి, ఇలా ఎంతమందో నారదుల వారి, వ్యాసుడు, స్వయంగా వ్యాసుడు. సో ఎంతోమంది నారదుల వారి యొక్క శిష్యులు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ముల్లోకాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడే. సో అదనమాట. సో అష్టాంగ యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనస్సుని నిర్మలత్వం చేసుకోవడం. యోగం ఇంద్రియ సంయమ. అది యోగం అనేది ఏమిటంటే సంయమ. సంయమం అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అన్నమాట. యోగం అనేది ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే దాని యొక్క లక్ష్యం. ఇది పతాంజలి చెప్తున్నాను అనమాట. పతాంజలి చెప్తుంది ఏంటంటే యోగం అనగా ఏమిటంటే మన మనస్సుని నిర్మలం చేసుకోవడం అనమాట. మన మనస్సుని భగవంతుడి యొక్క ఉనికితో ఒకటి చేసుకోవడం అనమాట. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గర నుంచి విడిపోయాం కాబట్టి యోగ పద్ధతి ఏమిటి చేస్తుందంటే శరీరాన్ని, మనస్సుని శుద్ధపరిచి చిత్తాన్ని భగవంతుడి పైన ఉంచేటట్టుగా చేస్తుంది అన్నమాట. సింపుల్, ఇదే మొత్తం యోగ పద్ధతి అంతా. సో మన యొక్క చిత్తం ఇప్పుడు అశుద్ధం అయిపోయింది అనమాట. అది మనస్సుతో, భౌతికమైనటువంటి మనస్సుతో ముడిపడింది అనమాట. ఇప్పుడు ఆ మనస్సుని మనస్సు ద్వారా చిత్తాన్ని ఏంటంటే శుద్ధపరచాలన్నమాట. ఇక్కడ అందుకే చెప్తారు, వెన్ ద మైండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ప్యూరిఫైడ్. ఇంతకు ముందర ఏంటంటే మనస్సుని ఏ రకంగా పాపకార్యాల నుంచి బయటకు తీసుకురావాలన్నమాట. ఇక్కడ చెప్తున్నారు, వెన్ ద మైండ్ వన్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఎందుకు పాపకార్యం? ఎందుకంటే కర్మ చేస్తున్నాడు, దానికి పాపం రియాక్షన్, పాపం పుణ్యం ఉంటుంది, ఇదివరకే చెప్పుకున్నట్టుగా. సో మనం ఏ కార్యమైతే చేస్తున్నామో అది మన యొక్క శరీరం పైన, మనసు పైన ప్రభావం చూపుతుంది అనమాట. ఏది చేసినా మీరు ఏం చేయకపోయినా సరే మీ శరీరం పైన, మనసు పైన ప్రభావం చూపిస్తున్నప్పుడు ఏదైనా చేస్తే ఇంకెంత ప్రభావం చూపిస్తుంది.
ఏమీ చేయలేదనుకోండి, ఇలా కూర్చున్నామంటే కాళ్ళు కీళ్ళు నొప్పెడుతుంటాయి, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, ఏదేదో చేస్తుంటుంది. తద్వారా డాక్టర్లు మీకు ఏమిటో చేస్తారంటే అడ్వైస్ చెప్తారంటే కాస్త కూర్చో లేచి తిరుగుతూ అంటారు. నేనేమీ చేయటం లేదండి, దానివల్ల కూడా సమస్య. డాక్టర్ దానివల్ల కూడా సమస్యలండి అంటారు. ఏమీ చేయటం లేకపోయినా సరే సమస్య, ఏమీ చేసినా కూడా సమస్య. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం. వెల్కమ్ టు ద మెటీరియల్ వరల్డ్. భౌతిక జగత్తుకి సుస్వాగతం. 2025కు సుస్వాగతం. నేను చెప్తున్నా ఏంటంటే 2025కి సుస్వాగతం అయినప్పటికీ ఇది కలియుగం, అందులోకి భౌతిక ప్రపంచం ఇదన్నమాట. మనం అనుకుంటాం కొత్త ప్రపంచం 2025లోకి ప్రవేశిస్తున్నాం, ఈ 2025 ఇలా టాప్ తన్ని 2024 ఇలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. 2025 ఇలా స్టార్స్, ఇలా మంచి జ్యోతి షైనింగ్ అలా లోపలికి వెళ్తున్నాడు. అక్కడ ఒకడు పాట్ 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 అనిపిస్తుంటాడు. అలా ఉందన్నమాట మన పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే మనస్సుని శుద్ధపరచుకోవడం అనేది యోగం యొక్క లక్ష్యం అన్నమాట. ఆ మనస్సుని మొదట పాపకార్యాల నుంచి బయటపడాలి, అప్పుడే శుద్ధపరచుకోవాలి. మన యొక్క కార్యం ప్రభుపాద వారు ఏం చెప్తారంటే భాగవతం యొక్క ప్రథమ స్కందంలో ప్రభుపాదుల వారు ఈ మనస్సుని ఎలాగ శుద్ధపరచుకోవాలనేది, తర్వాత మన యొక్క ఉనికిని, మన యొక్క జీవితాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా శుద్ధపరచుకోవాలనే ఒక మంచి వాక్యం రాస్తారు అక్కడ. చాలా మంచిది, మనం చదవాలి అది. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మైండ్ eating, sleeping, mating. Yes. Bhagavatam. First canto. No one maybe that is coming. Yes, canto 1. ఎస్, చూడండి ఎంత మంచి వాక్యం ఇది. మనం ఇది ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇది భాగవతం తెలుసుకోవడానికి గల రహస్యం అని చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నా ఆ వీడియోలు చేస్తున్నప్పుడు భాగవతం గురించి వెతుకుతున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ బయటపడ్డాయి. ఫస్ట్ తెలుసు మనకి ఇలాంటివి రాశారని, కానీ అప్పుడప్పుడు మనం పదే పదే చదువుతుంటే దానిలో ఉన్న విశేషాలన్నీ కూడా ఇంకా బాగా మనకు తెలుస్తాయి అన్నమాట. చూడండి, one should hear with rapt attention from the real person, and then he can at once realize the presence of Lord Krishna in every page. మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో భగవంతుడి యొక్క అస్తిత్వం, భగవంతుడి యొక్క ఉనికి మనకి ప్రతి సంపుటంలోని మనకి లభిస్తుందని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ద సీక్రెట్ ఆఫ్ నోయింగ్ భాగవతం ఇస్ మెన్షన్ హియర్. అదే శ్లోకం తర్తకీర్తిని ఆ శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏమిటిది ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే no one can give rapt attention who is not pure in mind. ఎవరు కూడా అంటే మన 10 దశవిధ నామాపరాధాలలో చివరి నామాపరాధం ఏమిటి? బేధ్యాన్ హోకే జప్ కర్నా అంటారు అన్నమాట హిందీలో. తెలుగులో ఏమంటారు? అశ్రద్ధగా జపం చేయడం అనమాట. అశ్రద్ధ అంటే బేధ్యాన్, హిందీలో చాలా బాగుంది వర్డ్. బేధ్యాన్ అంటే ఏంటంటే, అంటే మనం ఒక పని చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్తాలు ఇలా పెడుతున్నాం అనమాట, ఇలా పెడుతూ ఇలా పెట్టాను అనమాట, ఏమవుతుంది? అది కింద పడిపోతుంది. అంటే మనకి బేధ్యానం అనమాట. ధ్యానం ఎక్కడో ఉంది, నేను చేస్తుంది ఎక్కడో ఉందన్నమాట. సో ఇలా పెట్టేస్తాం కొన్నిసార్లు అలా అవుతుందన్నమాట. సో మనకేంటంటే దాని మీద శ్రద్ధ లేదు. అంటే శ్రద్ధతో చదువు అని చిన్నప్పుడు చెప్తారు. సో మనం శ్రద్ధ లేనప్పుడు ఏమిటంటే అప్పుడు మనకేంటంటే శ్రద్ధ లేదు. ఎవరైనా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంకా 1 2 3 4 మాలలే ఇంకా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. దాంతో వచ్చినటువంటి విషయం ఏంటంటే హూ ఇస్ నాట్ ప్యూర్ ఇన్ మైండ్ అన్నమాట. మైండ్ అనేది ఏంటంటే ఆయనకి ఇంకా
శుద్ధం అవ్వలేదని అర్థం అనమాట. అసలు మనం శుద్ధమైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ అంతవరకు అంటే ఎంతవరైతే పరిపక్వత చెంది ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక మనస్సు దాని మీద లేదనమాట. అది ఇక్కడ ప్రభుపాదులు చెప్తారు. వన్ హూ ఈజ్ నాట్ గివెన్ ర్యాప్డ్ అటెన్షన్, హూ ఇస్ నాట్ ప్యూర్ ఇన్ మైండ్. సో దాన్ని బట్టి అర్థం ఏమిటంటే ఎందుకు ప్రజలు అస్థిరంగమైనటువంటి జీవితాలను ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకంటే మనస్సు అస్థిరమైనటువంటి. యతో నిశ్చలతి మనస్ నిశ్చలం అస్థిరం. ఇది మనసు యొక్క లక్షణాలు. మనసు యొక్క లక్షణాలు యతో అంటే ఇక్కడికి అక్కడికి వెళ్తున్నారు. యతో మనస్ చంచలం అస్థిరం. చంచలమైనటువంటి వాయువులాగా అనమాట. చంచలం అస్థిరం, అస్థిరమైనటువంటిది. స్థిరంగా ఒక చోట ఉండలేదన్నమాట, కూర్చోలేదన్నమాట, ఒక చోట మనసు పెట్టలేదన్నమాట. ఆటిజంతో బాధపడుతున్నారు అందరూ చెప్పాలంటే. చూడండి, పిల్లలు ఆటిజం అంటే ఒక చోట మిమ్మల్ని తదేకంగా చూడలేరన్నమాట. దట్ మీన్స్ హీ హాజ్ ఆటిజం. డాక్టర్స్ చెప్తారనమాట. చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ మీరు ఆటిజం ఉందని. ఈ రోజుల్లో ఆటిజం అనేది చాలా ఒక క్రమక్రమంగా పెరిగిపోతుంది అనమాట. ఆటిజం అయ్యేటట్టు, అవునా? ఆటిజం అంటే చాలా తీవ్రమైనటువంటి డిజీజ్ అనమాట. అంటే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ ఉంచలేరు అనమాట. వాళ్ళు ఎందుకు పనికిరారు అనమాట జీవితంలో. ఆటిజం బాగా హైపర్ ఆటిజం ఉన్నవాళ్ళు. ఎందుకు వస్తుంది? డాక్టర్స్ ఏం చెప్తారంటే బ్రెయిన్లో ఆక్సిజన్ సమంగా వెళ్ళకపోతే, సప్లై తక్కువగా ఉంటే దట్ మీన్స్ వాళ్ళకి ఆటిజం వస్తుందంట. ఇది భౌతికంగా చెప్తున్నారు. కానీ చెప్పాలంటే ఆటిజం అన్న చాలామంది ఆటిజంతోనే బాధపడతారు. మనం మాట్లాడుతుంటాం, వాళ్ళు ఫోన్లు చూస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ధ్యానం అంతా కూడా వాళ్ళ ఫోన్ వాళ్ళు అంటారు. వాళ్ళ ధ్యానం అంతా కూడా ఎక్కడెక్కడో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఎందుకని చెప్పి ఎందుకు హరే కృష్ణ మనత్రాయితే ఇది మంత్ర. ఎందుకు మన మంత్రం మీద ధ్యానం ఎందుకు చెప్తాం? ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనకున్నటువంటి సంస్కారాలు లేవు కాబట్టి, దశవిధ నామ సంస్కారాలు లేవు కాబట్టి, కరణధారణ సంస్కారం లేదు, జాతక సంస్కారం లేదు, గర్భాధాన దానికి అన్నక్కడ ముఖ్యం గర్భాధాన సంస్కారం లేదు, పుట్టిన తర్వాత అక్షరాభాష సంస్కారం, ఇవన్నీ ఎన్నో సంస్కారాలు ఉన్నాయన్నమాట. ఉపనయన సంస్కారం, వివాహ సంస్కారం. అప్పుడే దిగుతాడు, ఉపనయనం కోటు మీదే వేసేసుకుంటాడు, రెండో రోజు పెళ్ళి, మూడో రోజే ప్రీ వెడ్డింగ్ షూట్, తర్వాత ఉపనయనం, సోకాల్డ్ ఉపనయనం, సోకాల్డ్ పెళ్ళి, సోకాల్డ్ మంచి డాన్సింగ్ చేసేటువంటి ఏమిటంటారు దాన్ని, వెడ్డింగ్ ముందర డ్యాన్సు, వెడ్డింగ్ తర్వాత డ్యాన్సు, మధ్యలో ఒకరోజు ఏంటంటే సనాతన ధర్మాన్ని సోకాల్డ్ హిందూయిజంలో ఉన్నాం కాబట్టి మంచి శాస్త్రోక్తంగా శాస్త్రాలు, ఈవెన్ సోకాల్డ్ సమ్ భక్తులు కూడా ఇలాగే చేస్తున్నారు అనమాట. సారీ టు సే దిస్ వన్. కొంతమంది భక్తులు కూడా అంతే, వాళ్ళ కొడుకుల యొక్క కూతుళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అంతే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు ఏంటంటే శుభ్రంగా ఫ్రెండ్స్ని, ఈవెన్ భక్తులను కూడా పిలిచి మంచి ఈ సినిమాలో పాటలు, ఆ సినిమాలో పాటలు, ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేయించి, దాని తర్వాత మరుసటి రోజు ఏంటంటే తిలకాలు అన్నీ పెట్టేసుకొని భక్తుల్లాగా వాళ్ళ సన్యాసుల్ని అందరినీ పిలిపించి, అప్పా వీళ్ళంతా, ఎందుకంటే వాళ్ళు లీడర్స్ అన్నమాట, సోకాల్డ్ వాళ్ళు. నేను చెప్పను వాళ్ళ పేర్లు, నేను వాళ్ళ సొంత కళ్ళతో చూశాను అన్నమాట మొత్తం వీడియో అంతా, వాళ్ళ పెళ్ళిళ్ళ వీడియోలు మొత్తం అంతా ఏంటంటే అబ్బా శాస్త్రోక్తంగా చేస్తున్నట్టుగా భక్తుల్లా ఉండేట తిలకాలు, మళ్ళీ ఎక్కడ పడితే ఎక్కడ తిలకాలు, ఎక్కడ పడితే ఎక్కడ భక్తి పారవస్యమైనటువంటి వాతావరణం, హరే కృష్ణ మంత్రమే ఎక్కడెక్కడ. ముందు రోజు వీడియో చూసారంటే ఇలా ఉండదన్నమాట, ఆ రోజు మాత్రం అలా ఉంటుందన్నమాట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఏంటిది రిసెప్షన్లో చూస్తే ఇంకా మరి గెంతుడే అనమాట ప్రతిదానికి. సైకిల్ దిక్కాకే, రైఫిల్ దిక్కాకే అనుకుంటూ పాటలు అనమాట. వారిని వీళ్ళైనా భక్తులు, వీళ్ళైనా లీడర్స్, వీళ్ళే మనకి అడ్వైజ్ ఇస్తున్నారు రా బాబు అని చెప్పి మనకు మెదడు ఈ కపాలం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళని చూసారు కదా. సారీ, భక్తుల మధ్యలో ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ప్యూరిఫైడ్ మైండ్ లేకపోవడం వలన మనకి అందరు ఎదురుగుండా ఏంటంటే వారానికి ఒకసారి లేకపోతే రోజు మంచి ఈ ఫ్లిట్ ఏదో అంటారనమాట, ఇలాగ మంచిగా ఇలా చేసుకొని మంచి ఇదిగా తిలకం చాలా స్లీక్, చాలా సన్నంగా, మనం మంచి ముక్కు దగ్గరగా ఇలా పెట్టుకొని ఇలా వచ్చి మంచి శిఖా ఇలా కట్టుకొని మంచి ఆయిలీగా మెరుస్తున్నట్టుగా ఇలా వచ్చి మంగళారతికి ఇలా రావడం, తర్వాత సండే ప్రోగ్రామ్కి రావడం, లేకపోతే ఫెస్టివల్ ఉన్నప్పుడు అలా రావడం చాలా బాగుంటుంది. కానీ ప్రతిరోజు రోజుకు రోజు మన కళ్ళెదురుగుండా
అలా ఉండి ప్రతిరోజు పడుకోవడం లేవడం చేస్తున్నప్పుడు మన యొక్క విషయాలన్నీ ప్యూరిఫైడ్ మైండ్, ఎంతవరకు ప్యూరిఫైడ్ మైండ్ ఉందో మనకు తెలుస్తుంది. మన మెంటాలిటీ నియోఫైడ్ మెంటాలిటీయా కనిష్ట మధ్యమ ఎలా ఉందనే విషయం ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. అందుకే ప్రభుపాదులు చెప్తారు ప్యూరిఫైడ్ ఇన్ మైండ్ చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ ఇంప్యూర్ మైండ్తో కలిగినటువంటి విషయాలు అన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళందరి యొక్క సేవలు చాలా చాలా విశిష్టమైనటువంటివి. కానీ ఇక్కడ విషయం గురించి చెప్తాను. నో వన్ కెన్ బి ప్యూర్ ఇన్ మైండ్ హూ ఇస్ నాట్ ప్యూర్ ఇన్ యాక్షన్. ఎవరు కూడా మనసు ఎందుకు నిర్మలంగా లేదంటే వాళ్ళ యొక్క యాక్షన్ అన్నమాట, వాళ్ళ యాక్టివిటీస్ అన్నమాట. పైకి ఒకలాగా లోపల ఒకలాగా, అందరి ఎదురుగుండా ఒకలాగా, ఇంకో దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, మన గురువు గారు వచ్చినప్పుడు ఒకలాగా, గురువు లేనప్పుడు ఒకలాగా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరు భక్తులు చూడగలరు అనమాట. జయదత్త మహారాజ్ ఒకసారి అడిగారు అనమాట, నేను భక్తిలో పురోగతి చెందుతున్నానని ఎలా తెలుస్తుంది? ప్రభుపాద ఏం చెప్పారు? అందరికీ తెలిసిపోతుంది. నువ్వు భక్తిలో పురోగతి చెందుతున్నావా లేదని మిగతా వాళ్ళు అందరూ చూడగలరు అని చెప్తారనమాట. యు కాంట్ హైడ్. మన యొక్క 3 గుణాలు, మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి, మన యొక్క అహంకారం ఉండదు. ఏమిటిది? కృష్ణుడి భగవద్గీత చెప్తున్నట్టుగా ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క స్వభావం కొద్దీ యాక్ట్ చేయాల్సిందే. మెటీరియల్ నేచర్, భౌతిక జగత్ ఏంటంటే మనల్ని ఫోర్స్ చేస్తుంది అనమాట. మన యొక్క ఏమంటారు దాన్ని, ప్రవృత్తికి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. మనకు నేచర్ అటువంటిది అని అంటే కదా, ప్రభు ఇది నా నేచర్ ప్రభు అంటాం కదా. సో మన నేచర్కి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేయడం కష్టం అనమాట. కాబట్టి మనం ఏంటంటే మన నేచర్ ఎటువంటిది, ఏది సమస్య తీసుకొస్తుందని మనము తర్వాత మన యొక్క సీనియర్ భక్తులు కానీ గురువు కానీ వాళ్ళని ప్రతి చోట అడిగి మన అడుగడుగు భక్తిలో మనం ఎలా వేస్తున్నాం. అందుకే సింహావలోక న్యాయం మనం ఉపయోగించాలన్నమాట భక్తియుక్త సేవలో. సింహావలోక న్యాయం అనేది చాలా ముఖ్యం. సింహం అవలోకనం అంటే ఏమిటంటే సింహం నడుస్తుంది కానీ అది ఇటు అటు చూస్తుందన్నమాట. ఎవరు నా మీద అటాక్ చేస్తున్నారు, ఏమవుతుంది? సింహ నడక. మనం నడక మీద ధ్యానం ఉంచుతున్నాం కానీ మన మనసు ఎలా అవుతుందో, మనం ఏమవుతుందనేది మనం చూడటం లేదన్నమాట. సో భక్తులు ఎప్పుడు కూడా అలాగ ఉంటుందన్నమాట. వాళ్ళు సింహం ఎప్పుడు కూడా ముందడుగు వేసిందంటే వెనక్కి ఏమవుతుంది, పక్కన ఏమవుతుంది అని చూస్తుంది అనమాట. అందుకే అవలోకనం అంటే సింహంలాగా చూసి నడవాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్తారన్నమాట. మనమందరం కూడా గేదెల్లాగా వెళ్తున్నాం, ఏమవుతుందో తెలియదు. సో అదనమాట మన యాక్షన్. ఎందుకు యాక్షన్స్ అనేవి ఏంటంటే మనసు పైన ప్రభావం చూపిస్తాయి. మనసు మీద ప్రభావం చూపిస్తుంటే మన కోరికల మీద ప్రభావం చూపిస్తాయి, మన ఆశల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో దాని ప్రకారంగా మన యొక్క అస్తిత్వం అనేది నిర్ణయించబడుతుంది అన్నమాట. సో నో వన్ కెన్ బి ప్యూర్ ఇన్ యాక్షన్. ఎవరు వాళ్ళ యొక్క కార్యములలో శుద్ధం ఎప్పుడు తీసుకురాగలరు? ఎవరు వాళ్ళ యొక్క కర్మలో శుద్ధి ఎలా తీసుకురాగలరు? వాళ్ళు కృష్ణ కర్మ చేయందే వాళ్ళకి కుదరదన్నమాట. కృష్ణ కర్మ చేయాలన్నమాట. ఏమిటది శ్లోకం? 11th చాప్టర్ భగవద్గీత 54th శ్లోక. ఏంటిది? 11th చాప్టర్ ఆ చివరిలో చెప్తారనమాట. మత్కర్మ కృత్, ఇంకా రాలేదు. మత్కర్మ కృత్ మత్పరము. ఏంటి తర్వాత అండి? ఎస్, మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఇదనమాట ముఖ్యం. హూజ్ యాక్టివిటీస్ ఇన్ మై ప్యూర్ డివోషనల్ సర్వీస్, free from the contaminations of putative activities and mental speculation, he who works for me, who makes me the supreme goal of life, and who is the friendly to every living being, he certainly comes to me. అంటే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఎవరైతే నా యొక్క భక్తియుక్త సేవలో ఉన్నారో, ఉండి తద్వారా వాళ్ళ యొక్క భౌతిక కర్మలని నా కోసమే చేస్తున్నారు, నా కోసమే చేస్తూ వర్క్స్ ఫ్రమ్ మీ, అండ్ ఎవరైతే నన్ను లక్ష్యంగా మార్చుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంట? ఈ కర్మలని శుద్ధపరచుకుంటారు. కంటామినేషన్స్ ఆఫ్ ప్యూటివ్ యాక్షన్స్, భౌతికమైనటువంటి ఇంద్రియ జ్ఞాన కర్మాది అనావృతం నుంచి బయటపడతారు. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకం ఏంటి? జ్ఞాన కర్మాది అనావృతం ఎలా అవ్వాలో ఈ శ్లోకం చెప్తుందన్నమాట. ఏంటి మనం ఆవిడది ఆ శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుంది? జ్ఞాన కర్మాది అనావృతం శూన్యం.
ఏమిటి? అన్యాభిలాషిత శూన్యం. అన్యాభిలాషితలన్నీ కూడా శూన్యమైపోయారు. జ్ఞానానికి కావాల్సినటువంటి అభిలాష, కర్మానికి కావాల్సినటువంటి అభిలాష, యోగ అభిలాష, ఇవన్నీ ఎప్పుడైతే శూన్యం అవుతాయో, అనావృతం అవుతాయో, ఒక్కటే మిగులుతుంది ఏంటంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కృష్ణ కర్మ. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, వర్క్స్ ఫర్ మీ అండ్ మేక్స్ మీ ద సుప్రీం గోల్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఇస్ ఫ్రెండ్లీ టు ఎవ్రీథింగ్. ఇది ఎప్పుడు తెలుస్తుంది? దినము దినము అనుక్షణం అనుక్షణం తెలుస్తుంది అన్నమాట. అదేదో ఒకరోజు మనం మాట్లాడాము క్లాసులో అయిపోయింది అబ్బా తెలుసుకున్నాం అని చెప్పి కాదనమాట. అనుక్షణం అనుదినం. ఇక్కడ చాలాసార్లు శ్లోకాలు ఉన్నాయి. అనుదినం ఏమిటి? కలుసైవ దుష్ట స్వాద్విక్రమాత్ ఏంటో స్యాత్ కృష్ణనామ చరితాది సితాప్య విద్య పితోపతప్త రసనస్య నరోజికాను కింటు అదరాత్ అనుదినం కలుసైవ దృష్ట్యా స్వాద్విక్రమాత్ తద్గద మూలహంత్రి. ఒకరోజు కాదనమాట, ఒక పూట కాదనమాట, ఒక క్షణం కాదనమాట, అనుక్షణం అనుదినం అని చెప్తున్నారు అనమాట. నిత్యయుక్త ఉపాసతే, అందుకే చెప్తారు. సో అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా బయటపడిపోతాయి. అంత ఈజీ కాదనమాట. మనం ఒకసారి చేస్తున్నామని సరికలా 4 మాలలు చేస్తున్నాం, ప్రతిరోజు 4 మాలలు చేస్తున్నామా లేదా అని చూసుకోవడం, అలా అయిపోవడం కాదనమాట. అలా మనం అంటే మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మెల్లిమెల్లిగా మన యాక్షన్స్లో ప్యూరిటీ రావాలి, మన మైండ్లో మెంటల్ యాక్టివిటీస్లో ప్యూరిటీ రావాలి. మనం ప్రతిదానికి అనుదినం ఆ ప్యూరిటీ అనేది మనకి కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది అన్నమాట. అందుకు అలా అంటున్నారు అన్నమాట. అది ఒక రోజులో వచ్చేది కాదనమాట. ఎందుకు? నో వన్ కెన్ బి ప్యూర్ ఇన్ యాక్షన్ హూ ఇస్ నాట్ ప్యూర్ ఇన్ ఈటింగ్, స్లీపింగ్, ఫియరింగ్ అండ్ మీటింగ్. ఎవరు కూడా వాళ్ళ యొక్క కార్యములలో, వారి యొక్క కర్మలో శుద్ధం ఎందుకు రాదంటే వాళ్ళ యొక్క ఏదైతే కర్మలంటే ఏమిటి? ఇంద్రియాల ద్వారా చేయడం, తినడం, తాగడం, పొంగోవడం, మైథునం చేయడం, అన్నీను. అంటే ఎన్నో రకాలైనటువంటి కార్యాలు ఉంటాయి. చేత్తో ఎత్తడం, కాలుతో తనడం, కాలుతో చేసేటువంటి కార్యాలు, చేత్తో చేసేటువంటి కార్యాలు, ఇంద్రియాల ద్వారా చేసేటువంటి ఇవన్నీ ఏంటంటే మన యొక్క యాక్టివిటీస్ మీద, మన యొక్క ఏదైతే కర్మలు చేస్తున్నామో దాని మీద ప్రభావం చూపిస్తుంది. సో మన యొక్క తినడం, పడుకోవడం, ఈవెన్ భయపడడం, ఈవెన్ రక్షించుకోవడం, అది కూడా మనం శుద్ధపరచుకునేటట్టుగా ఎప్పుడైతే జీవితం ఉంటుందో అప్పుడు మన యొక్క కార్యములు శుద్ధం వస్తుంది. అప్పుడు మన యొక్క మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు ఉన్నప్పుడు అప్పుడు మనం భగవంతుడి పైన ఏంటంటే ఆ జపం పైన, ఆ మంత్రం పైన, భగవంతుడి యొక్క నామం పైన రుచి అనేది మనకి వస్తుందన్నమాట. ఎప్పుడైతే అది, అందుకే ఎక్కువ తినమంటారు, ఎక్కువ నవిలి ఎందుకు తినమంటారు? అన్నం ఉన్నది, మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నామంటే అది నవిలి ఎందుకు తినాలంటారు? ఎందుకు దాన్ని లిక్విడ్గా మార్చుకోవాలంటారు? ఎందుకంటే అలా పదార్థాన్ని అలాగా మింగేస్తే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది అన్నమాట, అరగదనమాట. అది రాయిలా కూర్చుంటుంది అనమాట, రాయిలా అది అరగదనమాట. అలాగా మనం కృష్ణనామం జపం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాతల ఎంతో ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. దాని వెనకాతల ఎంతో ఈవెన్ అండర్స్టాండింగ్ లేకపోయినప్పటికీ అట్లీస్ట్ థియరిటికల్గా దాని మీద మనం తెలుసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు జపం చేస్తాం, మనం ఇప్పుడు కీర్తన చేస్తాం, మనం ఇప్పుడు గురు పూజ చేస్తాం, మనం ఇప్పుడు చేస్తాం. ధ్యానంలో ఇక్కడ లేకపోతే చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఇది మనం ఏదో ఇలా చేస్తున్నాం అనుకోవడం, కానీ ఇదంతా కూడా మన యొక్క మనసు పైన, బుద్ధి పైన ప్రభావం చూపుతుందన్నమాట. సో ఎవరైతే ఆహార నిద్ర భయమైథునాన్ని కూడా శుద్ధపరచుకుంటారో వాళ్ళ యొక్క కార్యములు నిర్మలం చేసుకోగలరు అన్నమాట. బట్ సంహవ్ కానీ ప్రభుపాద గారు ఇంకా కిందకి వెళుతున్నారన్నమాట. అంటే మనల్ని ఇంకా అంటే మనం మనసు శుద్ధంగా లేదు, ఓకే ఏం చేయాలి? అట్లీస్ట్ యాక్షన్ అయినా శుద్ధం, అది కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ మన యొక్క ఆహార నిద్ర భయమైథునమైనా సరే నిర్మలంగా ఉండాలి, అది లేదా? ఇప్పుడు ఏం చేయాలి? బట్ సంహవ్ ఇఫ్ సమ్ హియర్స్ విత్ ర్యాప్ట్ అటెన్షన్ from the right person at the very beginning, one can assuredly see Lord Krishna in the pages, in person, in the pages of Bhagavatam. కానీ వీటన్నిటికీ గల పరాకాష్ఠ ఎక్కడితో ఉంటుందంటే, ఎక్కడితో ఆరంభమవుతుంది? ఎలాగో ఒకలాగా, ఏదో విధంగా, ఏదైనా ప్రకారం మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం వింటాము, శ్రవణం చేస్తాము. శ్రవణం పట్ల దేర్ ఆర్ 2 types ఆఫ్ శ్రవణం. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా శ్రవణం చేయడం, ఇంకోటి చదవడం. స్వాధ్యాయం కూడా శ్రవణమే. రీడింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హీరింగ్ అన్నారన్నమాట. రీడింగ్ ఏంటి? ఇస్ అన్ ఎక్స్టెన్షన్. అంటే మనం చదవడానికి, స్వాధ్యాయానికి ఏంటిది విస్తారము, వినడం అన్నమాట.
చదవడం అంటే ఏమిటి? అక్కడ అక్కడ ఉన్నది చదవడం అనమాట. చదవడం అంటే ఏమిటి? ఎవరైతే ప్రభుపాదుల వారు చెప్తున్న వాక్యాలని ప్రభుపాదుల వారి ద్వారా వినడం అనమాట. ప్రభుపాదుల వారు ఎలా చెప్పారు? రికార్డింగ్ చేశారు డిక్టాఫోన్లో. సో ఇవన్నీ డిక్టాఫోన్లో ప్రభుపాదుల వారు చెప్పినవి అలాగ వాక్యం ద్వారా, వర్డ్స్ ద్వారా, పదాల ద్వారా, గ్యాప్స్ ద్వారా వచ్చాయి అనమాట ఇక్కడ. సో అందుకే ప్రభుపాదుల వారి యొక్క పుస్తక వితరణ చేసిన వాళ్ళు ఇంతవరకు చెప్తారు, ఈవెన్ ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఉన్నటువంటి గ్యాప్ కూడా మిమ్మల్ని శుద్ధపరచగలదని. ప్రభుపాదుల వారు కొన్నిసార్లు లెక్చర్లో నేను వినేటప్పుడు ఏంటంటే, నేను మొదట్లో లెక్చర్లు వినేటప్పుడు దగ్గడం, ప్రభుపాదుల వారు మంచినీళ్ళు తాగుతుంటే ఆ సౌండ్, తింటూ ఉంటే సౌండ్లు, నేను అనుకున్నాను ఇవన్నీ రికార్డింగ్ నుంచి తీసేయవచ్చు కదా, అవసరం ఏమిటి అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, ఈవెన్ ప్రభుపాదుల వారు కట్టెల సౌండ్ వస్తుంది కొన్నిసార్లు మార్నింగ్ వాక్ చేస్తుంటే. మీరు విన్నారా లేదు? ప్రభులో టక్ 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 కట్టెల సౌండ్ వస్తుంది. ఎందుకంటే వాకింగ్ చేస్తుంటే కర్ర సౌండ్ వస్తుంది అన్నమాట. సో అది కూడా మనల్ని శుద్ధపరుస్తుంది అనమాట. ఏమిట్రా వీళ్ళు మరీ ఎంత ఫెనాటిక్లా అనుకుంటారు అనమాట. కాకపోతే ఏంటంటే శుద్ధ భక్తులు ప్రతీదీ కూడా మన యొక్క ఉనికిని నిర్మలం చేయడానికి, తత్వాత్ నిర్మలత్వాత్, ఇది ఎందుకు సుతేన ఇప్పుడు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయండి. కృష్ణుడు ఏం చెప్పాడు 6వ అధ్యాయంలో? నిర్మలత్వాత్, మనస్సుని నిర్మలం చేసుకొని భగవంతుడి పైన ధ్యానం ఉంచడానికే ఈ బాధలు, ఈ మొత్తం వ్యయం, ప్రయాస, ఈ మొత్తం అంతా దానికోసమేనమాట. అబ్బా, కానీ మొదటికే ఎసరు వస్తుందన్నమాట మనకి. మొదటికే ఎసరు అంటే ఏమిటి? మనం కూర్చుంటే కూర్చోలేము, కళ్ళంతా నొప్పులు, నిద్ర వచ్చేస్తుంటుంది. సో ఇవన్నిటి వలన ఏమిటంటే మనం ఏంటంటే అంత ఇది లేకుండా. కానీ భగవంతుడు ఏంటంటే మనం భావగ్రహి జనార్దుడు కదా కృష్ణుడు. సో మన యొక్క భావాన్ని చూస్తాడనమాట. చూసి ఏదో రకంగా ఆయనకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణని ఇస్తూనే ఉంటుంటాడు అనమాట భగవంతుడు. అబ్బా, కొన్నిసార్లు మనం వెళ్తూ ఉంటాం, ఏదో కార్యం జరిగిపోతే మనం అనుకుంటాం అబ్బా భగవంతుడు రక్షించాడు సంభవం. సో దానివల్ల ఏంటంటే ప్రతి అడుగులోనూ మనకేంటంటే ఒక ప్రేరణాదాయకంగా ఉండడం వల్ల మనం ఉంటాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం అంత మనలో అంత ఏమీ లేదన్న విషయం మనకి కొన్నిసార్లు అర్థమైపోతుంటుంది. ఏం బాబు సంభవం చూసే, అందుకే కృష్ణుడు ప్రభుపాదులు చెప్తారు సంభవం అంటే ఏంటంటే ఏదో విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క కృప, భగవద్భక్తుల యొక్క కృప యొక్క విషయం అనేది ఏంటంటే మన పైన ఉంది అనే విషయం మనకు కొన్నిసార్లు మనకేంటంటే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అన్నమాట. ఏదో విధంగా మనం కూర్చొని చదవాలి, కూర్చొని వినాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా భగవంతుడి మీద ఓకే, ఆ రోజు చదివాడు, ఆ రోజు విన్నాడు, ఇప్పుడు చదవలేకపోతున్నాడు, ఇప్పుడు వినలేకపోతున్నాడు. ఎందుకంటే మన యొక్క అస్తిత్వం అనేది డామాడోల్, ఏమిటిది? కమలో దొలో జలో జీవనో ఠలమోలో, అంటే కమలపత్రం మీద ఉండేటువంటి నీటి బిందువు లాంటిది అనమాట. ఎప్పుడైనా సరే ఏమైనా అవ్వచ్చు అనమాట. పాపస్థి ప్రభు అలా వెళుతున్నారు అంతే, అది రోజు వెళుతున్నారు అట్నుంచేను. కాకపోతే అంటే ఒకరోజు అలాగే వెళ్ళాడు అంతే, అక్కడి నుంచి ఫోన్లో ఇటు నుంచి వెళదాంలో, ఇటు నుంచి వెళ్ళేసరికి కాలు బండి కాస్త ఇదైపోయింది అనమాట. అంతే, మనకి ఏ క్షణంలో ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకే తెలియదు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో మన యొక్క అవయవాలు మనం చెప్పలేమన్నమాట. సవ్యంగా ఉండేటువంటి జీవితం సడన్గా డామాడోల్ అయిపోతుంది. సడన్గా మన కాళ్ళు తీసేయాల్సినటువంటి సమయం రావచ్చు, చెప్పలేము. మనం చేతులు తీయాల్సినటువంటి సమయం రావచ్చు, యాంపిటేషన్, అంతే, కోసేయాలి ప్రభువు, కోసేయాలి. నేను ఎలా మరి జపం చేస్తాను, 2 చేతులు తీసేయాలి, మరి ఎలా జపం చేస్తాం? రావచ్చు, మన సిచ్యువేషన్ అలా వచ్చి మనం దేనికైనా రెడీగా ఉండాలన్నమాట. మనం అప్పుడు అనుకోకూడదు అది టెస్ట్ అన్నమాట, అది టెస్ట్. కొన్నిసార్లు భగవంతుడు రక్షిస్తాడు క్లియర్గానే, కొన్నిసార్లు మన యొక్క కర్మ ప్రకారం మనం ఎలా జరుగుతుందంటే మనం పోవచ్చు కూడా. ఇప్పుడు చనిపోతే పోతే ఉండేది, అనవసరంగా కాలిపోయింది అనుకో, అది మీకు జరగాల్సిందే. కాలిపోవచ్చు, చెయ్యిపోవచ్చు. మనం లేవలేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉండవచ్చును. మనం దేనికైనా రెడీగా ఉండాలి. అప్పుడు మన యాక్షన్స్ అనేవి ప్యూర్గా ఉన్నాయా, మన మనస్సు ప్యూర్గా ఉందా, మన యొక్క అస్తిత్వం, మన యొక్క ఆహార నిద్ర భయమైతనం నిర్మలంగా ఉందా లేదా అనేది అప్పుడు టెస్ట్ అన్నమాట జరుగుతుంది. దానికోసమే మొత్తం అంతా అన్నమాట. ఎందుకంటే వి షుడ్ గో ఫ్రమ్ అది ఆ టెస్టింగ్ నుంచి బయటపడాలి. అప్పుడు మన మనస్సు ఏంటంటే అలా 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 శుద్ధమయ్యి కొంచెంగా ఈ ఎన్నెన్నో జన్మలు 84 లక్షల జీవరాశుల్లో చేసినటువంటిది అంత మానవ జన్మలో మనకి కళ్ళ ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓ కోతిలా ఉండేవాడిని చూడు, ఇప్పుడు నా మొక్క చూడు,
ఎందుకు ఇలా చేస్తాను చూడండి, మృదంగా నేను మన కళ్ళెదుకుండా మన యొక్క మృగత్వం బయటకు వస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మన యొక్క మృగంలా ఉండేవంటి వాళ్ళు మనం బయటకు వస్తాం. కొన్నిసార్లు మన కోపం వచ్చేస్తుంది, మృగంలా ప్రవర్తిస్తాం. వీడియో తీసి చూపించాలన్నమాట వీడికి సపరేట్గా. ఎందుకు ప్రభు ఆ వీడియో నన్ను చూపించకండి అని మనకు మీదే అసహ్యం వేస్తుంది అన్నమాట. దాని గురించి నేను అసలు తెలుసుకోలేదు. ఎస్టర్డే నిన్న కూడా భక్తుడు, ప్రభు నిన్న ఆ రోజు మీరు ఇలా అన్న, ప్రభు దాని గురించి వదిలేయండి ప్రభు, నేను ఆ రోజు ఏదో అనేసరి మనమే అసహ్యం, మన మీద మనకే అసహ్యం వేస్తుంది అనమాట. దట్ మీన్స్ మనం చేస్తుంది తప్పు అనే విషయం మనకు తెలుసు అనమాట. కానీ మనం ఏం చేస్తాం, మూడు గుణాల్లో ఎంతవరకు బద్దులై ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో మనకే కొన్నిసార్లు చిమ్మ చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మన కామం కొద్దీ, క్రోధం కొద్దీ, లోభం కొద్దీ. ఎంతో మంచి భక్తుడు అనమాట, వాళ్ళు కామం కోసం ఏదేదో చేసేస్తుంటాడు. ఎంతో మంచి భక్తుడు అనమాట, క్రోధం కోసం ఏదో చేస్తాడు, లోభం కోసం ఏదో చేస్తాడు. జస్ట్ ఒక భక్తుడు ఇలాగే వచ్చాడనమాట. వచ్చి 35,000 దొంగలించాడనమాట ఆశ్రమంలో. ఒక భక్తుడి దగ్గర నుంచి 5,000, ఇంకో భక్తుడి దగ్గర నుంచి 10,000, ఇంకో భక్తుడి నుంచి 8,000 అలా తీసుకొచ్చి ఎక్కడో గుంపుగా పెట్టినటువంటి కొన్ని ఆశ్రమంలో కొన్నిసార్లు ఏంటంటే ఒక చెత్త సామాన్లన్నీ ఉంటాయన్నమాట. అక్కడే కొన్ని సంవత్సరాలు దాన్ని ముట్టుకోరు, గురువు గారు వస్తే కానీ ముట్టుకోరు అనమాట. ఆ సామాన్లన్నీ ఒక చోట ఉన్నప్పుడు ఆ భక్తుడు ఏంటంటే వెళ్ళి అక్కడే పెట్టాడు. పెట్టేసరికి మేమందరం వెతికి నాకు అనుమానం వచ్చింది, ఇక్కడే ఉంటాయి తీసుకున్నాం. అట్లా గోకుల్చంద్ర ప్రభు గారు ఏమయ్యా ఏంటంటే వీక్నెస్ ఆఫ్ హార్ట్, హృదయ దౌర్బల్యం, మనసు చాలా నాకంటే హృదయం అనేది కొంచెం కోమలంగా ఉంది, ఏం చేస్తాను అన్నాడు అనమాట. మీరు ఆ మాట అనేవచ్చు, బట్ దట్ ఈస్ ద రిజల్ట్. మన యొక్క అసతృష్ణ, మనం దేనికోసం మనం తృష్ణ, మనం కృష్ణ తృష్ణ లేకపోతే అసతృష్ణ, లేకపోతే హృదయ దౌర్బల్యమా, లేకపోతే హృదయం అనేది చాలా ఇదిగా ఉందా. మనకేంటంటే ఇప్పుడు పడితే అప్పుడు ఆ టెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఈజీగా మనకు అర్థమైపోతుంది అనమాట. మనం వేరేగా మనం ఆస్ట్రాలజికల్ చార్ట్ చూసుకొని నేనేమిటి చేయబోతున్నాం ఏం చూడక్కర్లేదు, ఈజీగా తెలిసిపోతుంది అనమాట మనం ఎలా ఉన్నారని. సో అఫ్కోర్స్ ఈ ఆస్ట్రాలజీ చూడాలి, భక్తుల దగ్గర అడగాలి, బట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం భగవంతుడి పైన ధ్యానం ఉంచడం, వీటి గురించి. సో అప్పుడు ఎప్పుడైతే మనం ర్యాప్ట్ అటెన్షన్తో మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు మనకేంటంటే ఒకవేళ మన యొక్క యాక్షన్స్ కానీ, మన యొక్క ఆహార నిద్ర భయం మైథునాలు కానీ ఇంక ఏవైనా సరే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క కృప మనపైన, గురువు యొక్క కృప మనపైన ఉండడం వలన మనం అదే పనిగా మనం ఏంటంటే ఏమి చేసినా చేయకపోయినా సరే భగవంతుడి యొక్క పాదపద్మాలని, తర్వాత గురువు యొక్క పాదపద్మాలని ఏ క్షణంలోనే వదిలేయకూడదు అన్నమాట. సో అందుకనే ఏంటంటే ఇక్కడ చెప్పారనమాట. అందుకని మనం ఎప్పుడైతే ర్యాప్ట్ అటెన్షన్, మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం ఏదో విధంగా మన భగవంతుడి పైన వినాలి అని అనుకునే, అందుకే మనకి వ్యాస పూజ టైం, ఇప్పుడు వ్యాస పూజ మనం అటెండ్ అవ్వబోతున్నాం. చాలాసార్లు భక్తులు ఏమిటంటే మహారాజ్ క్లాస్, గురు మహారాజ్ క్లాస్ ఇస్తున్నప్పుడే అన్ని పనులు గుర్తొస్తాయి అన్నమాట. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి. నో, అలా ఉండకూడదు అన్నమాట. ఆ సమయంలో ఏంటంటే ఇంకేం పెట్టుకోకూడదు. ఎన్ని పనులు ఉన్నా సరే గురు మహారాజ్ ఒక విషయం చెప్పారనమాట. మహారాజ్ చాలాసార్లు చెప్తారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అన్నారు అనమాట. ఈవెన్ మంగళారతి కూడా కొన్నిసార్లు లేటుగా రావచ్చు, కానీ గురు పూజ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు అన్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ద హోల్ వరల్డ్ అన్నారు. ఒకసారి మహారాజ్ చెప్పారు అన్నమాట, నితాయనమయ ప్రభుత్వం నాతో చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ద హోల్ వరల్డ్. నేను అతి ముఖ్యమైనటువంటి కార్యం చేయబోతున్నాను ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచం అతలాకుతలం అయిపోయినా సరే ఇప్పుడు ఆ కార్యం అటెండ్ అవ్వాల్సిందే. అదేంటంటే ప్రభుపాదుల వారి ఎదురుగుండా ఉండాలన్నమాట. మనకు అర్థం కాకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అక్కడ ఉండాలన్నమాట. సో అలాగా మనం ఎప్పుడైతే ఆ రకంగా గురువు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇంత పెద్ద వ్యాస పూజ, ఇంత కష్టపడి ఎంతో భారాల నుంచి వచ్చావు, కానీ మనకు ఆ సమయంలోనే మనకి బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ సమయంలోనే నీళ్లు తాగాలి, ఆ సమయంలోనే అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా మట్టుకు డివోటీస్ మనం చూస్తున్నాం. మహారాజ్ క్లాస్ ఇస్తుండేది ఇక్కడ అందరూ కూడా, నేను చాలా సంవత్సరాలు చూశాను అన్నమాట. భక్తులందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. లేదనమాట,
ఆ సమయంలో మీరు చెప్పండి మహారాజ్ దగ్గర క్లాస్ ఉంది వెళ్ళి వినండి ప్రభు అని చెప్తే వాళ్ళకి అప్పుడే కోపాలు తాపాలు. మీరు చెప్తారా నాకు, నేను వింటున్నాను కదా, నాకు ఇలాగే నడుస్తూ వెళ్ళడం అలవాటు. ఏమిటి చేయగలం? ఏమీ చేయలేము. సో మనం అనుకోవచ్చు అనమాట నడుస్తూ వింటున్నామని. ఒకవేళ నడుస్తూ వింటున్నామంటే సరే సరే, కాకపోతే ఏంటంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు, అప్పుడు దాని సంగతి ఏంటి? సో మనం చూడొచ్చు అనమాట. ఒకవేళ మీరు కానీ ఎవరైనా భక్తులు మహారాజ్ క్లాస్ టైంలో మీరు ఎవరైనా ఏదైనా పని చెప్తున్నారు ఏదైనా ఉంటుంటే మర్యాదగా చెప్పవచ్చు అనమాట. లేకపోతే మర్యాదగా ఇంకోళ్ళకైనా మేము ఎవరైనా భక్తులు ఉన్నారంటే ఫస్ట్ క్లాస్లో కూర్చోండి. అందుకే ఈ ర్యాప్ట్ అటెన్షన్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇది లేకపోతే మనం ఎందుకు వచ్చాం? వ్యాస పూజ అనేది ఏంటంటే శ్రవణానికి చాలా ముఖ్యం అనమాట. ఇంత భక్తులు ఇంత పెద్ద ఆర్భాటం ఎందుకు చేస్తున్నారంటే 6 పుంజీలు 7 పుంజీలు 8 పుంజీలు లెక్చర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే తదేకంగా వినడం. రికార్డెడ్ లెక్చర్ వినొచ్చు, రికార్డ్ అయిన తర్వాత లెక్చర్లు కూడా వినొచ్చు, కానీ అది ముఖ్యం కాదనమాట. ఇప్పుడు ఉండి మనం వింటున్నామా లేదా అనేది ముఖ్యం అనమాట. రికార్డెడ్ లెక్చర్ వినడానికి పెద్ద కష్టపడక్కర్లేదనమాట. మనం ఏ పనులైనా చేసుకుంటూ అది కూడా ఇంకో రకంగా ఏంటంటే ఏదో రకంగా మనం వింటున్నాం, అది కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే మనం వచ్చాము ఇంత కష్టపడి, మనం ఏమి చేయాలి అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మనస్సుని పవిత్రీకరించి నిర్మలం చేసుకొని తద్వారా ఇక్కడ చెప్తున్నారనమాట. సో నాసాభ్యంతరచారిణవు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. నాసాభ్యంతర అంటే ఈ 2 కళ్ళ మధ్యలో ధ్యానం ఉంచాలని చెప్తున్నారు అనమాట. ఏమిటి చూడాలి? 2 కళ్ళ మధ్యలో ఏంటిది? హాఫ్ క్లోజ్డ్ ఐజ్. మనం ఏంటంటే ఎందుకు హాఫ్ క్లోజ్డ్ ఐజ్ అన్నారు? హాఫ్ క్లోజ్డ్ ఐజ్ అంటే ఎందుకు సగం మాత్రమే మూసుకోవాలని చెప్పారు? ఎందుకంటే మొత్తం మూసేస్తే ఏమొస్తుంది? నిద్ర. మొత్తం అన్ని తెరుచుకుంటే ఏమవుతుంది? చుట్టూరా చూసి అవి కూడా ఈ 2 కూడా మన మనసు పైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. మనం జపం చేసేటప్పుడు కూడా ఇది మనం చేయొచ్చు అనమాట. మనం అట్లీస్ట్ తులసి మారాన్నే తదేకంగా చూసి జపం చేయడం అనేది చాలా మంచి అడ్వైస్ అనమాట. హరిదాస్ ఠాకూర్ల వారు మాయాదేవి మనకి ఇస్తున్నటువంటి పెద్ద అడ్వైస్ అనమాట. మనం ఏంటంటే కళ్ళు మూసుకొని జపం చేయాలనుకుంటాం, వెంటనే మనం ఏంటంటే సమాధిలోకి వెళ్ళిపోతాం అనమాట, నిత్య సమాధిలోకి. వెంటనే తర్వాత మనకు గుర్తొచ్చేది ఏమిటంటే రామ రామ హరే హరే కాదు, హరే కృష్ణ. మళ్ళీ లేస్తాం, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటూనే ఉంటుంటాం అనమాట. మొత్తం మంత్రం అంతా కూడా అలాగా ముల్లోకాలు ప్రయాణించి మళ్ళీ హరే కృష్ణ గుర్తు తెప్పిస్తుంది. మనం చూడొచ్చు అనమాట, వాళ్ళని వీడియో అలా తీయొచ్చు. వాళ్ళు హరే కృష్ణ మళ్ళీ హరే కృష్ణ మొత్తం అంతా మంత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో ఇవన్నీ ఏమిటంటే మన మనసులో ఎన్నెన్నో కొన్నిసార్లు నిద్ర కూడా కాదనమాట. అదేమవుతుందంటే జనరల్గా మనం ఇలాగా ఇప్పుడు విషయం వచ్చింది కదా అని మనం మాట్లాడుకోవాలి. మన జపంలో ఏం చేస్తామంటే జపం టైంలోనే మనకేంటంటే అన్ని ప్లాన్స్, అన్ని సేవలు, అన్నీ మనం ఏంటి చేయబోతున్నాం, ఏంటి చేసాం, ఏమిటి తప్పులు చేసాం, ఏమిటి చేయబోతున్నాం, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నేనేమిటి చేయబోతున్నాను, ఇవన్నీ గుర్తు అంటే చాలా ముఖ్యమైనటువంటి జపంలో చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ సమయంలోనే మనకు అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. తద్వారా మనం ఏమిటవుతామంటే వెంటనే మనం మనసుకి 2 రెక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అలాగ మెల్లిగా టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా టేక్ ఆఫ్ అయ్యి అలాగ ప్రయాణిస్తూ ఒక దానిపైన వాలుతుంది అనమాట. అలా వాలిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇంకో దగ్గరికి వాలుతుంది అనమాట. అలా మన మనసు ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో ఏమిటి జరుగుతుంది? ప్రత్యక్షంగా మనం ఏమిటంటే నిద్రపోతున్నట్టు. యాక్చువల్గా నిద్రపోవటం లేదనమాట. అబ్బాయి ఏంటంటే అబ్బాయి కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ప్రభుజీ, మాతాజీ, సండే డివోటీ, ఫాలోయింగ్ డివోటీ, ఫిలిం డివోటీ ఎవరైనా సరే అలా ఎందుకు చెందుతున్నారంటే మన మనసులో ఎన్నో ఆలోచనలు, ఆలోచనలు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తాయి. అది నిద్ర రూపంలో మనకి ఏంటంటే ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది నిద్ర కాదు, మామూలుగా. ఇప్పుడు పడుకోమని చెప్పండి, నిద్ర రాదనమాట. ఇప్పుడు ఎవరినైనా పడుకోమని చెప్పామనుకోండి నిద్ర రాదు. కొంతమందికి నిద్ర వస్తుంది, అది వేరే విషయం. గంట సేపు పడుకోండి అంటే బాగుందిలే అని చెప్పి వెళ్ళి పడుకొని వస్తారు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే నిద్ర రాదనమాట. అది ఏమిటంటే ఆలోచనలు అనమాట. అవన్నీ ఏంటంటే మనల్ని ఏంటంటే పీడిస్తూ ఉంటాయి. చెప్పాను కదా, ఏతో చంచలం అస్థిరం అనమాట. అందుకని మనకి ఏంటంటే నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ లీడర్స్, ఈవెన్ చాలామంది సీనియర్ భక్తులు కూడా నిద్రపోతారు.
ఎందుకంటే వాళ్ళకి ఎన్నో విషయాలు ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, వీళ్ళకి ఆ మెయిల్ పంపించాలి, వీళ్ళకి ఆ మెయిల్ పంపించాలి, వీళ్ళకి ఈ డబ్బు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, నేను క్లాస్ ఇవ్వాలి, క్లాస్లో ఈ శ్లోకం మాట్లాడాలి, ఈ శ్లోకంలో ప్రభుపాదులు గారు అలా అన్నారు, ఓకే 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 నేను వీడియోలు చేయాలి, అది చేయాలి, రేపొద్దునే అవుతుంది, ఇవన్నీ ఉంటుంటాయి కదా. దాని తద్వారా ఒకసారి ఒక ట్రాన్సెండెన్స్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ట్రాన్సెండెంటల్ సిచ్యువేషన్ నుంచి మనం ప్రత్యక్షమైనటువంటి జీవితంలోకి వచ్చి మళ్ళీ హరే హరే కృష్ణలోకి వస్తాం. సో అందుకని అడ్వైస్ ఏంటంటే మనం మంత్రం పైన ధ్యానం బాగా ఉంచడానికి ప్రయత్నించాలి. హరే హరే కొన్నిసార్లు హరే కృష్ణ వదిలేస్తాం, కొన్నిసార్లు రామ వదిలేస్తాం, కొన్నిసార్లు ఇదో వదిలేస్తాం, కొన్నిసార్లు అందుకే ఏంటంటే భక్తులు ఏంటంటే కార్డు పెట్టుకుంటారు. ఈవెన్ భక్తులు మనం ఇంకో ఇస్కాన్ మందిరంలో వెళ్ళామంటే వాళ్ళు ఇలాగ కార్డు పెట్టుకొని హరే కృష్ణ తల ఆడిస్తూనే ఉంటుంటారు అన్నమాట. తల ఆడిస్తూనే ఉంటారు. ఎందుకైనా మంచిది మనం చెప్పాలి. తల ఆడిస్తుంటారు, కొన్నిసార్లు ఇలా ఆడుతూ ఉంటారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఎంత రజోగుణంలో ఉన్నారో మాకు అర్థమవుతుంది అన్నమాట. అంటే మనసుని ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనసు ఈ రకంగానైనా సరే ఆపేద్దామని చూస్తున్నారు అన్నమాట. కొంతమంది భక్తులు ఏమీ లేదనమాట, చాలా హరే కృష్ణ. సో అందుకే ఇది ట్రైనింగ్ అనమాట. అది ఎన్నో సంవత్సరాలు మనం దాన్ని అలాగా మనం ఏంటంటే అందుకే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ఒక శ్లోకం చదువుతారు. అందుకే మనం దశవిధ నామపరాధాలు కానీ మనం ఇవన్నీ చదువుతున్నాం. ఇవన్నీ చదవడం వల్ల ఏమిటవుతుందంటే మనం ఓకే మనం ఏదో జపం చేయాలి, ఓకే లోపల తోసేసి చెయ్యి లోపల పెట్టేసి వేలు బయటికి తీసేసి హరే కృష్ణ అని కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే. కొన్నిసార్లు అర్థం కాదనమాట. వాళ్ళు స్పీడ్గా జపం చేస్తుంటారు, సడన్గా నిద్రపోతుంటారు. మీరు చూడండి ఎక్కడికైనా పెద్ద పెద్ద మందిరాలు కానీ ఆయన ఏంటంటే ఇలా లోపల తోసి ఇంకా మరి అంటే సెటప్ సరంజామాలు చేసుకుంటారు అనమాట. ఇక్కడ బాటిల్ ఆఫ్ వాటర్, ఇక్కడేమో ట్యాబ్, ఎందుకంటే హరికృష్ణ మంత్రం ట్యాబ్ మొబైల్లో పెట్టుకుంటారు, ఎందుకంటే లైవ్లో వాళ్ళ గురువు గారితో ఇలా ట్యాబు, ఇక్కడేమో ఇయర్ బడ్స్, ఇక్కడేమో నోట్బుక్, ఎందుకంటే ఏవేవి జ్ఞాపకం నోట్బుక్ అన్నీ ఇలా సరంజామా ఉంటుంది అనమాట. జపానికి సరంజామా అయిన తర్వాత వాడు ఇలా కూర్చుంటాను హరే కృష్ణ హరే కృష్ణ మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ. ఏంటవుతుంది? కొన్నిసార్లు కొంతమంది భక్తులైతే వాళ్ళు కళ్ళు మూసుకొని అలాగ వాళ్ళు అది అసలు ఏం మంత్రం చేస్తున్నారో అర్థం కాదనమాట. అఫ్కోర్స్ నేను ఎవరిని అందరి యొక్క జపాల యొక్క క్రిటిసైజ్ చేయడానికి, ఇక్కడ నా జపమే నేను చూసుకోవాలి. బట్ ద పాయింట్ ఏంటంటే ప్రభుపాదులు గారు చెప్పారు, వన్ షుడ్ చాంట్ క్లియర్లీ అండ్ డిస్టింక్టివ్లీ. ఇప్పుడు నేను క్లియర్లీ డిస్టింక్టివ్లీ అంటే ఏంటంటే చాలా చక్కగా చాలా ప్రత్యేకంగా ఉండాలన్నమాట ప్రతి మంత్రము. నేను చెప్పాను అలా ఉద్యోగంగా హృదయంగా ఉండాలి. మీకు అర్థమైందా? అలా కాదు, నేను చెప్తాను మీకు ఇక్కడ అలా ఉద్యోగంగా చాలా స్వచ్ఛంగా అంటే మీకు ఏమైనా అర్థమైందా? భగవంతుడిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, ఓ కృష్ణ, ఓ రాధారాణి, మీరు నన్ను మీ సేవలో ఉపయోగించండి అని చెప్తాను. మీ సేవలో ఏంటిది అదనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఏమిటి తింటున్నాం చూడండి. మనం రాత్రిపూట తింటే ఏమవుతుందంటే పగలంతా పొద్దున పూట నిద్ర వస్తుందన్నమాట. ఖాళీ కడుపులో ఉండాలన్నమాట. కడుపు అంతా ఏమిటి ఉండాలి? ఖాళీగా ఉండాలన్నమాట. కడుపు ఖాళీగా ఉందనుకోండి అప్పుడు మనకు నిద్ర కాదు కదా, వాడు తాత కూడా రాదనమాట. అట్లీస్ట్ భౌతికంగా నిద్ర వచ్చిన వాడిని ఎవడు ఈ లోకంలో ఏది కూడా ఆపలేదు, అది వేరే విషయం. నన్ను ఎప్పుడూ ఆపలేడు ఎప్పుడూ ఆపలేడు అనమాట. భాగవతం క్లాస్ తోటి కూడా వాడు నిద్రపోవడం అనేది వాళ్ళలో ఉందన్నమాట. ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే మలం అనేది ఉందనుకోండి, ఎక్కడో మలం పకోడా అనమాట. మనం సూత్రమాత్ర మలం లోపల ఉందన్నమాట, దానిపైన శరీరం ఉంది, మలం పకోడా. సో మనం ఏంటంటే అది నిద్ర వస్తుందన్నమాట. అందుకనే శుభ్రంగా నీరు ఎంతవరకు తాగాలంటే పొద్దున్నే జపం చేసే ముందర ఇలా నీళ్లు తాగాలన్నమాట. వేడి నీళ్ళు, కొంచెం వేడిగా ఇలా నీళ్లు తాగాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం జపం మీద మనకి పూర్తిగా లేదు, కళ్ళటి నీళ్ళు వచ్చేసి అశ్రుధారలు అష్టవికారాలు అయిపోయి గూడ్స్ పంపిస్తే ఇవన్నీ చేయక్కర్లేదు అన్నమాట. కానీ ఇవన్నీ చేయాలి. మనకు అట్లీస్ట్ ఇవన్నీ చేస్తే కనీసం మనకేంటంటే భగవంతుడి నామం పైన మనకి రుచి వస్తుంది అనమాట. భగవంతుడి నామం పైన రుచి, జీవే దయ వైష్ణవ సేవ అనేది రావాలన్నమాట. లేకపోతే మనం ఇలాగ తూగుతూనే ఉంటుంటాం. తూగరా లేవరా, తూగరా లేవరా, తూగి తూగి లేచి లేచి మనం ఇలా తూగడంలోనే జపం చేస్తుంటాం అన్నమాట. ఇలా మనకి హాఫ్ క్లోజ్ డేస్ ఎప్పుడు వస్తాయంటే మనం నిద్రపోతున్నప్పుడే కనిపిస్తాయి అన్నమాట. ఇలాగా
ఇలాగా అలా నిద్రపోతూ ఉంటాం, కళ్ళు బైర్లు కమ్మేస్తుంటాయి. బైర్లు కమ్మేసేటువంటి కళ్ళు ఇలాగే ఉంటాయి మరి ఇలాగా. సో నేనెవండి చెప్పడానికి, బట్ ప్రభుపాద వారు ఏం చెప్పారంటే మనం జపం చేసేటటువంటి క్లియర్గా డిస్టింక్ట్గా ఉండాలంటే అది అలాగా మెయింటైన్ చేస్తూ 2 గంటల్లో ఫినిష్ ఎక్కువ జపమాల పెట్టేయాలన్నమాట, అంతే సింపుల్. మనం ఇంకెక్కువ గంటలు ఇలా ఈడుపు కాళ్ళు ఏడుపు మొక్కలాగా పొద్దున జపమాల చేత్తో పట్టుకునడం లేదు, రాత్రి 12 గంటల వరకు ఆ జపమాల వదలటం లేదు, అలా జపం చేస్తూనే ఉన్నాడంట. కొంతమంది ఫేస్బుక్ జపం అంటే ఫేస్బుక్ చూస్తుంటారు, లేకపోతే మొబైల్ జపం అనమాట, మొబైల్ చూస్తుంటారు, గిబ్బైలు పారేయాలన్నమాట. కొంతమంది రాడార్ జపం, ఎవడేం జపం చేస్తున్నాడో అవన్నీ చూడడంలోనే వీడి జపం అయిపోతుంది అన్నమాట, వీడికి రాడార్ జపం అంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఇదన్నీ జపాల పేర్లు అనమాట. కొన్నిసార్లు జపం ఇప్పుడు అవటం లేదని చెప్పి వాళ్ళు డ్రైవింగ్ జపం, కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ జపం చేస్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే 2 వీలర్ జపం అన్నమాట, 2 వీలర్ చేస్తుంటే ఇక్కడ జపమాల చెత్త పట్టుకొని యాక్సిలేటర్ చేస్తూ ఉంటారు అన్నమాట. సైకిల్ జపం, కొన్నిసార్లు సైకిల్ తొక్కుతూ జపం చేస్తుంటారు అన్నమాట. ఈ జపాలన్నీ చేయడం. కొన్నిసార్లు రీడింగ్ జపం, క్లాస్ ఏమి ఇవ్వాలో జపం చేస్తూ. కొన్నిసార్లు ఏంటంటే సంభాషణ జపం, మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఈయన జపం అవుతూ ఉంటుంది అనమాట. అంటే హరే కృష్ణ చెప్పండి బ్రో, హరే కృష్ణ సేవలో ఉన్నాను, హరే కృష్ణ. ఇది కాదన్నమాట. కొన్నిసార్లు కొంతమంది భక్తులు ఏంటంటే ఈ డివోటీ ఎవరైతే సేవలు ఇస్తూ ఉంటారో కంప్లీట్ కమాండర్ ఆయన ఎవరైనా ఆయన డిస్టర్బ్ చేశారంటే మళ్ళీ ఆ మాలని మొదటి నుంచి జపం చేసేవాడు అనమాట. ఇలా అయ్యేసరికి 16 మాలలు ఎప్పుడూ అయ్యేది కాదన్నమాట ఆయనకి. ఇంకా లాభం లేదని చెప్పి నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి జపం టైంలో, అంతే. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హాఫ్ క్లోజ్డ్ ఐస్ అని చెప్తున్నారు. సో మనం అంతా కూడా ఓపెన్ ఐడ్ చాంటింగ్, ఓపెన్ ఐడ్ మెడిటేషన్ అనమాట. మనది ఓపెన్ ఐడ్ ఏంటి, ఓపెన్గా మనం భగవంతుని చూస్తూ, లేకపోతే గౌరనితాయి ఓపెన్ అయి ఉంది, గౌరనితాయిని చూస్తూ, తులసి మహారాణి చూస్తూ అలా జపం చేయాలన్నమాట. కొన్నిసార్లు నిద్ర వస్తుంది, కునుకుతాం, లేస్తాం, లేచి వెంటనే నించుడిపోవడమే, ఎవరు చెప్పక్కర్లేదన్నమాట. లేకపోతే చెప్తూనే ఉంటారు, మనం పడుకుంటూ ఉంటాం. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మనకు రుచి రాదనమాట. మనకేంటంటే ఒకరోజు మనం అంటాం, ప్రభు నేను డిగ్రీ చదవాలనుకుంటున్నాను, ప్రభు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రభు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రభు నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను. అన్నీ ఎందుకంటే మనం అస్థిరమైనటువంటి జపం చేయడం వల్ల అనమాట. అఫ్కోర్స్ మనం ఇక్కడ అవన్నీ బ్లేమ్ చేయడం లేదు, మనం మీ అందరూ కూడా చాలా మహానుభావులు, మనం ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వడానికి. కానీ తాత్విక దృష్టికోణంలో మనం చూడాలి కదా, శాస్త్రపూర్వకంగా. సో నామం ఇక్కడ భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం ఉంచాలని చెప్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు, విష్ణువు యొక్క ఎన్నో రూపాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రభుపాద వారు ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క ఎన్నో రూపాలు ఉన్నాయి, నారాయణ కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, నరసింహ కానీ, ఏ రూపమైనా సరే ధ్యానం ఉంచవచ్చని ఒక పర్పోట్లో అనగా తాత్పర్యంలో ప్రభుపాద చెప్తారు. కొన్నిసార్లు గౌడ్య వైష్ణవ తాత్పర్యంలో ఏం చెప్తారు, ఇంకే రూపాలు కాదు, ఓన్లీ కృష్ణుడి యొక్క రూపం మీదే ధ్యానం ఉంచడం, ద్విభుజ మురళీధర శ్యామ సుందరమైనటువంటి ఆ రూపం మీదే ధ్యానం ఉంచాలని ప్రభుపాద. రెండు కూడా సబవే. ఇక్కడ ప్రభుపాద తాత్పర్యంలో చెప్పారు, వన్ హ్యాస్ టు మెడిటేట్ అపాన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ విష్ణువు యొక్క ఏదైనా రూపం మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. నాకు గుర్తుందనమాట, నాకెవరూ చెప్పలేదు, నేనేమిటంటే నాకు అలవాటు అనమాట. ఇస్కాన్కి రాకముందర ఏదైనా విష్ణు ఆలయం పక్కన నేను ఉండాలని నేను నిర్ణయించుకునేవాడిని అన్నమాట. ఆ పక్కనే రూమ్ తీసుకునేవాడిని అన్నమాట. అది చెన్నైలోనే అలాగే జరిగింది, విజయవాడలో అలాగే జరిగింది. నేను ఉంటున్న ప్రతి ప్రదేశంలో సంభవం నా బుర్రలో అలాంటి ఆలోచనలు వచ్చేవి. ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి కానీ, ఏదైనా రాముడు కానీ, కృష్ణుడు కానీ ఆలయం పక్కనే నేను రూమ్ తీసుకొని స్టూడెంట్ రూమ్ తీసుకునే ఉండేవాడిని అనమాట. నేను చెన్నైలో ఉండేటప్పుడు పార్థసారథి మందిరంలో పక్కనే రూమ్ తీసుకునేవాడిని. పార్థసారథి మందిరానికి పొద్దున్నే రాత్రి వెళ్ళి దర్శనం చేసుకుంటే పొద్దున్న నేను స్నానం చేసిన తర్వాత అదే రూపాన్ని అలా ధ్యానం ఉంచుకునేవాడిని అనమాట. పార్థసారథికి మంచికి మీసాలు ఉండేవి, ఆయనకు పెద్ద కిరీటం ఉంది, ఆయన కళ్ళు ఇలా చూస్తున్నాయి, పక్కనే రుక్మిణి, పక్కనే శ్రీదేవి భూదేవి ఉన్నారు, పక్కన అనిరుద్ధుడు ఉన్నారు, మొత్తం పరివారంతో అర్జునుడు ఉన్నాడు, మొత్తం పరివారంతో ఉన్నారు. అలా మెడిటేట్ చేస్తుండేవాడిని అనమాట. సో సంభవం అనమాట, భగవంతుడి పైన ఆ రూపం పైన మన యొక్క ధ్యానం ఉండేది. విజయవాడలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉండేది అన్నమాట. వెంకటేశ్వర స్వామిని పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అలా కూర్చొని అలాగా ఆయన యొక్క పాద పద్మాలు, ఆయనకు పెట్టినటువంటి పువ్వులు, మనం కూడా ఇక్కడ చూస్తున్నాం భగవంతుడి యొక్క ఆ ఆఫ్ వైట్ ఉన్నటువంటి ఆ
ఆ దుస్తులు, దానిపైన భగవంతుడికి ఎంతవరకు ఆ ధోతి కట్టారు, ఎంతవరకు ఉంది, ఆ మాల, ఆ పూస మాల ఏం వేశారు, ఆ రెండో మాల 4 మాలలు వేశారు, ఆ పూలమాల ఎంతవరకు వచ్చింది, భగవంతుడి యొక్క కిరీటం ఎలా ఉంది, గౌర్నితాయి యొక్క కిరీటం ఎలా, గౌర్నితాయి ఎలాగా నృత్యం చేస్తున్నారు. ఇలా మనం ఎప్పుడైతే ధ్యానం ఉంచుతామో ఆటోమేటిక్గా మనకేంటంటే ఆటోమేటిక్గా మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చదవడం పైన ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. బాగా ఆటోమేటిక్గా మనకి ప్రచారం ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మనం చూడొచ్చు అనమాట. సో ఇది మన యొక్క మెడిటేషన్ అనమాట. మనం ఏం చేయలేం, మన వల్ల ఏమీ కాదు, అట్లీస్ట్ మనం భగవంతుడిని కోరుకోగలం. ఓ భగవంతుడు, అందుకే ఇన్ని ప్రేయర్స్ అంటే ఇన్ని ప్రార్థనలు ఉన్నాయన్నమాట. ఇన్ని ప్రార్థనలు ఎందుకు ఉన్నాయి? నీ యొక్క ఏమిటి నమస్తేస్తు ధామ్నే ఏంటి దామోదర అష్టకంలో నీ యొక్క రూపం ఆ దామోదరుడి యొక్క రూపం నా మనసులో ఎప్పుడు ఉండాలని చెప్తున్నారు. అదేమిటి ఆ శ్లోకం? అదేమిటి అది? వరం దేవ మోక్షం నా మోక్షావదింబ నచాన్యం వృణేహం వరేషాదపీహ. తర్వాత ఏమిటి? ఇదంతేవ పూర్ణాత్ గోపాలబాలం సదామే మనస్యాభి రాస్యాంకి మన్యే. ఇదన్నమాట మనకు కావాల్సింది. ఇదంతేవ పూర్ణాత్ గోపాలబాలం సదామే మనస్యాభి రాస్యాంకి మన్యే. ఇది మనకు కావాల్సింది. ఆ గోపాల బాలుని నేను మనసులో ఉంచుకోవాలి. నాకే వరాలు. వరం దేవ మోక్షం నాకొద్దు. మోక్షావదింబ నచామ్యం వృణేహం వరేషాదపీయ ఇదంతేవ పూర్ణాత్ గోపాల బాల. ప్రతి వాళ్ళు ఇలాగే ప్రార్థిస్తున్నారు. ఇది ఈవెన్ ధ్రువ మహారాజు గురించి ఇప్పుడు నేను చదువుతున్నాను. ధ్రువ మహారాజు ఈవెన్ కుబేరుడంతటి వాడు, దేవతలు వచ్చి ఆయనకి నువ్వేం వరం కావాలని కోరుకో అని ధ్రువ మహారాజు అడిగితే ఏమైనా కోరుకోవాల్సింది. కానీ ఎవడు నా మనసు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క రూపం పైన ఎప్పుడూ సదా సర్వకాలము ధ్యానంలో నన్ను ఉంచేటట్టుగా చెయ్యి స్వామి అని చెప్పి కుబేరుణ్ణి కోరుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అది. సో మనం శివుడి దగ్గరికి వెళ్ళినా, విష్ణువు దగ్గరికి వెళ్ళినా, మనం ఏ భక్తుడినైనా సరే సదా కృష్ణీమతిరస్తు అన్నారు అన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు ఎవరైనా కలిస్తే మన మతిలో గతి, మన యొక్క మతి గతి రతి కృష్ణుడే అన్నమాట. ఈ 3 పదాలు భగవద్గీతలో ఉన్నాయన్నమాట. సో మన యొక్క మతి, మన యొక్క గతిర్ భర్త బద్దుక్ సాక్షి. గతి అంటే మన యొక్క లక్ష్యము, మన యొక్క ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్, మనం ఎవరైతే ధ్యానం ఇస్తున్నామో అది రెండు కూడా. సో మన గతి మతి పతి అందరూ కూడా ఎవరు? కృష్ణుడు అనమాట. సో గౌరనితాయి అనమాట. ఎప్పుడైతే మనం ఆ రకంగా మనం ధ్యానం వస్తామో, ఆ రకంగా మన యొక్క ఉందంటే మనం భగవంతుడి యొక్క నామ రూప గుణనీలాన్ని మనం ప్రచారం చేయగలం అనమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట. సో పరమాత్మని ధ్యానం ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు. సో యోగం యొక్క పరాకాష్ఠ ఏమిటి? భగవంతుడిని ఎలాగైనా సరే మనసులో ఆయన ఉన్నారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏంటి? చతుర్శ్లోకి భగవద్గీతలో చివరి శ్లోకం ఏమిటి? చతుర్శ్లోకి భగవద్గీతలో లాస్ట్ శ్లోకం ఏమిటి? అబ్బా మర్చిపోయాను. తొమ్మిది 11 సారీ 9 అన్నా 10:8 నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్, నాకు గుర్తొస్తుంది మర్చిపోతాను. తేషాం ఏవానుకం అంటే ముందు శ్లోకం చదివాను, అది ఇంకా చదవలేదు. తేషాం ఏవానుకంపార్థ అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్ నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. సో భగవంతుడి యొక్క కృప మనపైన ఉందంటే భగవంతుడు మన యొక్క అజ్ఞానాన్ని చాలా ఈజీగా తొలగించగలడు. కానీ మనం ఆ కృపని ఏ రకంగా వినియోగించుకున్నాం, మన యొక్క అస్తిత్వం ఏ రకంగా వినియోగించుకున్నాం, మన నిర్మలం ఏ రకంగా అవుతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉందన్నమాట. సో పరమాత్మ ఆల్రెడీ మనలో ఉన్నాడు.
మన యొక్క ప్రోగ్రామ్ అంతా రెడీగా ఉంది, ప్రభుపాదుల వారి పుస్తకాలు అంతా ఉన్నాయి. ఇంకా ఇంత దీనికన్నా ఇంకేమిటి చేయాలి? ఇంకేమీ చేయలేరు అనమాట ప్రభుపాదుల వారు కానీ భక్తులు కానీ. సో అంతా మన దగ్గర స్పష్టంగా ఉందన్నమాట. అంతా మనకు రోడ్డు వేసి ఇచ్చేసారనమాట. మనం నడవడమే దానిపైన. ప్రభుపాదుల వారు మనకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేస్తున్నారు అనమాట. కానీ మనం ఏమిటంటే ధ్యానం ఎక్కడో ఉందన్నమాట. అరటిపండు మనం పెట్టిన ప్రభుపాదుల వారు ఏదైతే పెడుతున్నారో మనం తినలేకపోతున్నాం. సో మన యొక్క అస్తిత్వాన్ని ఎలాగో ఒకలాగా నిర్మలం చేసుకోవాలన్నమాట. వెల్కమ్ టు 2025 కలియుగానికి స్వాగతం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఏదైనా ప్రశ్నలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? అంటే ప్రభుపాదులు అది యాక్చువల్గా ఏంటంటే అవి మీసాలంటే మీసాల్లా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే 16 ఏళ్ళ ఒక కుమారావస్థలో ఉండేటువంటి ఒక బాలుడికి ఎలాగైతే నూనూగు మీసాలు వస్తాయో అలాగనమాట. ప్రభుపాదుల వారు అలా చెప్పారు. బాలాజీ అన్నారు ప్రభుపాదులు. బాలాజీ అంటే చిన్న పిల్లవాడు అన్నారు. సో అలాగా ఆయనకి శ్రీ వైష్ణవులను అడిగితే అది వీర్య రసాన్ని సంబంధించింది, లేకపోతే సూచిస్తుంది అంటారు. ఎందుకంటే ఆయన సముద్రం వైపు చూస్తున్నారు అనమాట. ఇప్పుడు పార్థసారథి మందిరం అనేది ఏంటంటే సముద్రం అంటే అక్కడ ఏంటంటే కురుక్షేత్రంలో ఉండేటువంటి కౌరవులు అనమాట. కౌరవ సేన చాలా పెద్దదన్నమాట. సో కృష్ణుడు ఉన్నారు, సో కృష్ణుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు అనమాట. సో వీర్య రసంలో ఉన్నాడు. సో అలాగా మీసాలు ఉన్నాయని చెప్తారు. అది బెస్టే, కానీ ఒక రకంగా మంచిది, ఒక రకంగా ఏంటంటే మనకి సేవ లేదు అని అనుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే అది అడ్వైజబుల్ అందరికీ కాదనమాట. ఇప్పుడు కొంతమందికి భక్తుడు ఇక్కడ పని చేస్తుంటాడు, సేవ చేస్తుంటాడు. ఆ భక్తుడు ఎవరో వస్తాడు, మీరు ఎక్కడంటే నేను మొత్తం తిరుగుతూనే ఉంటుంటాను. ప్రభు ఇదేదో బాగుంది, నేను తిరుగుతుంటాను. దానివల్లే పడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అది ఆ భక్తుడి వరకు పర్వాలేదు. ఎప్పుడైతే మనం అది ఏమవుతుందంటే అది మనకి చూడండి, మనకి సేవ మనం ఎవరి కిందో ఉండాలన్నమాట. ముఖ్యమైనటువంటి ఎవరో నీకు చెప్పారా అలా చేయమని? నీ గురువు గారు కానీ నువ్వు ఎవరు చెప్పారు అలా చేయమని? నీ మటుకు నువ్వే అనుకున్నావు, సరే మంచిదే. కానీ ఇక్కడ నీకన్నా ఒక సీనియర్ డివోటీ కానీ ఎవరు ఉన్నారు కదా గురువుగా. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ, ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళ చెప్పారు వాళ్ళు. అలా కొన్నిసార్లు గురువు చెప్తారనమాట, నువ్వు ఒక చోట ఉండకు, అన్నీ సంచరించు, వెళ్ళు. ఇప్పుడు సవ్యసాచి ప్రభుకి గురు మహారాజ్ చెప్పారు, నువ్వు ప్రతి సెంటర్కి వెళ్ళు, పాదయాత్రకు వెళ్ళు, ప్రతి సెంటర్కి వెళ్ళు చేయను. ఈజ్ రోమింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గురువుగారి ఆజ్ఞతో మనం నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి, స్వర్గానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అపులెన్స్ని యాక్సెప్ట్ చేశారు ప్రభుపాదులు వారు ఐశ్వర్యాన్ని స్వీకరించారు. అక్కడ బృందావనంలో ఉండాల్సింది ప్రభుపాదులు వారు శుభ్రంగా లేదు. గురువుగారు చెప్పారు వెళ్ళమని. ఈవెంట్ ఆల్ ది వే అమెరికా వెళ్ళారు, ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ వెళ్ళారు. ఎంత కష్టాలు పడ్డారు, అక్కడ సుఖపడ్డారు అనిపిస్తుంది మనకి. కానీ ప్రభుపాదులు అదే సమయంలో భువనేశ్వర్లో ఏమీ లేనటువంటి ఒక థ్యాచ్డ్ రూఫ్, ఒక పాకలో ఉండి అక్కడ ప్రభుపాదులు వారు ఏంటంటే ట్రాన్స్లేషన్ కూడా చేశారు. అది ప్రభుపాద అంటే. సో గురువు యొక్క ఆజ్ఞతో, మన గురువు గారి యొక్క ఆజ్ఞలో ఇచ్చేటువంటి భక్తుల యొక్క ఆజ్ఞలో మనం చుట్టూరా తిరుగుతున్నాం అనుకోండి, ఏదైనా సంచరిస్తున్నాం ప్రచారం కోసం, ప్రచారం కాకపోయినా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం అనుకోవచ్చు, ప్రచారం చేయకపోయినా సరే. అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. కానీ అక్కడ సేవ ఏమిటి అనే దాని మీద అవుతుందన్నమాట. ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయన్నమాట. ఆ ఒక్క విషయం అనేది ఏంటి, చాలా కోణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మిగతా భక్తులు, కొత్త భక్తులకు అది కొంచెం మనస్సుని విచలితం చేయొచ్చు. కొన్నిసార్లు మీకేంటి ప్రభు మీరు ఎక్కడికైనా తిరుగుతారు అని మనం ఏంటంటే విచలితం చేయొచ్చు. కొన్నిసార్లు మనకి ఏవి సేవ లేదనే ఒక ఇది కూడా రావచ్చు. రెండోది ఏమిటంటే మనకి గురువు లేరు, మనకి ఎవరు లేరు, మనం ఏమిటి తాడు బొంగరం లేని వ్యక్తి అనమాట. ఏంటి కటీపతంగ్ అంటే నాకు హిందీ బాగా వస్తున్నట్టు, దారం తగిన గాలిపటంలాగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం అనమాట. అయి ఉండొచ్చు. కాకపోతే గాలిపటం గాలి లేదంటే ఒకసారి కిందకి దిగాల్సిందే కదా, దిగిన తర్వాత ఎవరి చేతిలో రావాల్సిందే కదా, ఆ దారం కట్టాల్సిందే, మళ్ళీ దారం పట్టుకొని రావాల్సిందే.
మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు? లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉన్నారంటే దీన్ని మనోరథేనాసతో దావత్ అవుతాయి. దానివల్ల ప్రయోజనం లేదనమాట. అంటే ఇలా ఒక వ్యక్తి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇంత నేర్చుకో తిరిగావు చాలు, ఇప్పుడు నువ్వు దారిలోకి రావాలి సుమా అని చెప్పడం అనమాట. కరెక్టే, ఇప్పటి వరకు తిరిగారు, చాలా తుంపలు చూశారు, ఇప్పుడేమిటి ఇంతలా తిరుగుతున్నావు దేనికోసం? దేనికోసం? ఇప్పుడు మన భాగవతంలో కూడా చాలా చోట్ల చూస్తాం, చాలా చోట్ల అందుకే చాలాసార్లు మనం చూస్తే మీరు అందుకే మనం భగవద్గీత భాగవతం చదువు, భాగవతంలో ఇదే విషయాన్ని సాక్షాత్తుగా నారాయణుడు దుర్వాసుడు చెప్తాడు. దుర్వాసుడు మొత్తం త్రిలోక సంచారి, కానీ నారదుడు కూడా త్రిలోక సంచారే. కానీ నారదుడిని ఎప్పుడు అడిగి నువ్వు చేస్తుంది ఏమిట్రయ్యా చేస్తున్నావు అని చెప్పి అడలేదే, తిరగాలి ఇంకా తిరగాలని చెప్తున్నారు. స్పిరిచువల్ స్పేస్ మ్యాన్, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటుంటారు అని ఆయన కూడా అట్లేదు. ఎందుకురా తిరుగుతున్నారు, ఇప్పుడు ఒక చోట కూర్చోవచ్చు కదా, స్థిరం లేదని, అదని పని, అది సేవ అది. కానీ ఇక్కడ దూర్వాసుడికి సాక్షాత్తుగా 9వ స్కందంలో చెప్తున్నారనమాట, ఎందుకు నువ్వు తిరుగుతున్నారు, తిరిగి ఏమిటి చేస్తున్నారు, పుట్ట కోసమే. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు విష్ణు నారాయణ, దేనికోసం నువ్వు రాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, రాముడికి మొత్తం రాజ్యంలో చిచ్చెందుకు పెట్టావు నువ్వు, అక్కడ నువ్వు ద్రౌపది దగ్గరికి ఎందుకు వెళ్ళావు, యుధిష్ఠిర మహారాజు దగ్గరికి ఎందుకు వెళ్ళావు, తర్వాత దుర్యోధనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నేను మొత్తం అన్ని విశ్వనాథ్ చక్రవర్తి వారు మొత్తం చిట్టాపద్దులతో సహా మొత్తం అంతా విప్పి వదిలేశారనమాట. దూర్వాసుడు వాళ్ళిద్దరు, నారాయణుడికి తర్వాత శ్రీమన్నారాయణుడికి తర్వాత దూర్వాసుడికి జరిగినటువంటి కాన్వర్సేషన్ మొత్తం అంతా కూడా దేని గురించి, తినడం కోసం. మీరు చూడండి, అన్నీ తినడం కోసమే. ఎక్కడికి, దేనికోసం వెళ్ళాడు, ఎవరు, రాముడు తర్వాత యమధర్మరాజు. యమధర్మరాజు వస్తారు, ఇద్దరు మధ్యన నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని చెప్తారు. ఇక్కడ వచ్చేసారనమాట, దేనికోసం, తినడం కోసం. నాకు ఇప్పుడు నేను వచ్చాను, చాలా అలసిపోయాను, నాకు నేను పెడతాను, లేదు నాకు రాముడు రావాల్సిందే, నాకు పెట్టాల్సిందే. మరి దుర్యోధనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, పంచపక్ష ప్రాణం తినడానికి. అంటే మనం ఆయన్ని కించపరచడానికి ఇక్కడ చెప్పడం లేదు, విషయం చెప్తున్నా. తర్వాత ఆయన అంబరీష్ మహారాజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఆయన విచలితమైపోయాడు, దీనికోసమే, తినడం కోసమేనమాట. చెప్తారు విష్ణు డైరెక్ట్గా చెప్తాడు, నువ్వు దేనికోసం తిరిగావు మొత్తం అంతా, ఎక్కడ పడితే అక్కడికి, నీ యొక్క ఇంద్రియ తృప్తి పొట్టను పుట్టుకు చేసుకోవడానికి దింపుకోవడానికి మాత్రమే వెళ్ళావు, అందరినీ నా భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. సాధువు హృదయం అని చెప్పి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారి యొక్క పుస్తకం ఒకటి శివరాం మహారాజ్ రాశారనమాట. అందులో తాత్పర్యాల్లో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా క్లియర్గా రాశారు. అసలు చదువుతుంటే మీకు అసలు మతి పోతుందనమాట. అసలు ఆయన కూడా త్రిలోక సంచారియే. దుర్వాసుడు ఎక్కడ పడితే ఆయన ఫ్రీ బర్డ్, ఎక్కడికైనా వెళ్ళగలడు. కానీ విష్ణువు ఎక్కడ పడితే ఇక్కడే వెళ్ళాల్సినటువంటి ఆ ప్రవృత్తిని ఆయన ఒక రకంగా ఏంటంటే వేలెత్తి చూపించారు. అది ఎవరో మనకు చూపించాలి, చెప్పాలన్నమాట, లేకపోతే మనకు తెలియదు. మనం ఏమిటో పెద్ద పోటుగాళ్ళగా, నేను బృందావనంలో ఉన్నాను, నేనేమో మాయాపూర్లో ఉన్నాను, ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాను, నేను పెద్ద పోటుగాళ్ళు అనుకుంటుంటాను అనమాట. నేను చాలా ఎక్కువ పడితే ఇక్కడ తిరుగుతున్నాను, నేను చాలా నాకు ఇక్కడ లేదని. కానీ ఇది అస్థిరమైన మనస్తత్వం. ఇది సత్వగుణం కాదన్నమాట, రజోగుణం తమోగుణంలో ఉండేటువంటి మనస్తత్వం అనమాట. సత్వగుణం ఏంటంటే స్థిరంగా ఉంటుంది అనమాట. స్థిరత్వాత్ నిర్మలత్వాత్ అన్నారు అనమాట. అంతే, స్థిరం ఉన్నప్పుడు నిర్మలం అనేది వస్తుంది అనమాట. గురువు యొక్క ఆజ్ఞతో మనం ఎక్కడికైనా నరకానికైనా వెళ్ళాలన్నమాట, నరకానికైనా వెళ్ళాలన్నమాట. అందుకే నారదులు నరకానికి కూడా వెళ్తున్నారు. అందుకే చెప్పారు ఏమిటిది ఆ శ్లోకం ఏమిటి, అపితుద్దాత దర్శిన, ఏంటిది, నా యొక్క భక్తులు స్వర్గాప నరకేషు అపితుల్యార్థ దర్శిన అనమాట. నా యొక్క భక్తులు స్వర్గ నరకాల్లో ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్తారనమాట. చిత్రకేతు మహారాజుకి శాపం ఇచ్చినప్పుడు ఆయన అలాగే అంటారనమాట. ఇవి నువ్వు శాపం ఇచ్చావు, ఆయన భక్తుడు అది ఇది అని చెప్తే, నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వరు, వాళ్ళు స్వర్గానికైనా వెళ్తారు, నరకానికి వెళ్తారు. దీనికి ఎంతవరకైనా భగవద్ భక్తి కోసం ఎంతవరకే, ఏ చిట్ట చివరికైనా, ఎంత కిందకైనా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హరే కృష్ణ. సారీ ఇంకేమైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.